మావి గన్ అంటే ఏంటి? ఏమో పిచ్చోడికే తెలియాలి. అదే భాష కూడా తెలియదు అసలు వాడికి. అసలు అదే భాష కూడా తెలియదు. తెలుగు కాదు, ఇంగ్లీషు కాదు. వీడని కొత్త కనిపెట్టాడేమో భాష పిచ్చోడు. మరి అతనికే తెలియాలి. ఆ ఎలక్షన్కి మావి గన్ పేరుతోనే రేపు ఎలక్షన్కి వస్తున్నాను అంటున్నాడు ఆయన. ఏమైనా చేస్తాడు పిచ్చోడు కదా. ఎదురు చూస్తున్నారని ఆయన అనుకుంటున్నాడు. అందరూ అన్నీ అనుకుంటూ ఉంటారు. అంతే జరగాలి కదా. జరిగినప్పుడు సంగతి నాకైతే తెలిసి ఏమాత్రం లేవు. ఓసారి ఇవ్వడమే చాలా పొరపాటు చేశారు జనాలు. ఇప్పటికే బాధపడుతున్నారు. ఒకసారి ఇచ్చి అనవసరంగా పొరపాటు చేసామని. అది కూడా ఎందుకు ఇచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి ఏదో చేస్తాడన్న ఉద్దేశంతో ఇచ్చారు. వీడు పిచ్చి అర్థమైపోయింది కాబట్టి ఇంకోసారి ఇచ్చే అవకాశం లేదు. అప్పటికి అమరావతి అయిపోతుంది. అంతా క్యాపిటల్ అంతా డెవలప్ అయిపోద్ది. వాళ్ళు చెప్పేదే ఉండదు ఎవరు. మావిగన్ అంటే ఏంటండి? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. విజయవాడ, గుంటూరు ఆల్రెడీ ఉన్నాయి. అమరావతి పరిధిలోనే ఉన్నాయి. ఇంకో ఎక్స్ట్రా యాడ్ చేసిన మచిలీపట్నమే. ఏమిటో ఓసారి ఏమో 3 రాజధానులు అంటాడు, ఓసారి ఏమో విజయవాడ రాజధాని అంటే, ఒకసారి వైజాగ్ అంటాడు, ఓసారి వాడు పాడి అంటాడు. ఏంటేంటో చెబుతాడు. పిచ్చోడని అర్థమైపోయిందండి అందరికి. ఎవరు పట్టించుకోవట్లేదు. అది నవ్వాలి ఏడవాళ్ళ తెలియని విషయంగా జగన్కి అర్థం అవ్వాలండి. ఎందుకంటే జగన్ మావి గన్ అన్నారు కదా. గన్లో గన్ ఉందో లేదో తెలియదు కానీ ఆయనలో ఆ పవర్ అయితే లేదు. అది తీసి పక్కన పెట్టేస్తే అతనికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. రానప్పుడు అతనికి ఎందుకు శాలరీ ఇచ్చి ఇంకా గవర్నమెంట్ ఎందుకు అలవెన్స్లు ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అది మాత్రం నాకు నచ్చలేదు మేడం. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఒకరోజు సెలవు పెట్టినా సీసీ ఇంకేదైనా పెట్టినా సరే వాళ్ళకి శాలరీ కట్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకోటి మావిగన్ అంటున్నారు కదా. అది మావిగన్ అంటే దేంట్లో పార్టీ అండి? అమరావతిలో పార్టీగా. ఆయనకి తెలియదు కావచ్చు, ఏం జనానికి తెలుసండి. ఇక్కడ ఆయనకి సో నెక్స్ట్ అతను వస్తాడని ఆశ కూడా ఎవరికి లేదు. ఆ ఆలోచన కూడా లేదు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న పర్సన్. అతని విజనరీ చూసుకోవాలి. ఇప్పుడు మనకున్న మైన్స్ కానీ మనకి ఇక్కడ కర్నూలులో ఉన్నాయి గోల్డ్ మైన్స్ డెవలప్ చేస్తున్నారు కదా. మనకున్న సీపోర్ట్ని డెవలప్ చేస్తున్నారు కదా. ఇంకా ఉచిత పథకాలు చాలా ఇస్తున్నారు. ఓకే, పేదవారు యూజ్ చేసుకుంటారు, కాదంటలేదు. వాళ్ళు మంచిగానే చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము చాలా మంచిగా చక్కగా చేస్తుంది. సో అందరూ దాన్నే ఫాలో అవుతారు. వస్తే ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే ఛాలెంజ్. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ అని చెప్పేసారు, ఒకసారి ఇచ్చేసారు, అయిపోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వస్తారని ఏ హోప్తో చెప్తున్నారు? ముందు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ బాబాయ్ కూతుర్ని, పాపం వాళ్ళందరినీ చూసుకోమను. వాళ్ళందరినీ ఒప్పించి మా అన్న మంచోడు అని చెప్పి వాళ్ళు తీసుకొస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఎందుకంటే ఆడపిల్లలు పాపం రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నారు కదా. వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో. ఇప్పుడు ఆడపిల్లలు ఉసిరిపోతే ఏమైనా దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో. మావి గన్ అని అంటే గన్ను ఎంత వినాశనకారం అనేటువంటిది జనం అందరికీ తెలిసిన విషయమే. ఒక మనిషిని చంపాలన్నా ఒక నాశనం చేయాలన్నా చేయగలిగేది గన్ను. ఆ గన్నునే పేరు తీసుకొని మావి గన్ అని పెడుతున్నాడు. అంటే మా దగ్గర గన్నులు ఉంటాయి అనేటువంటి భావన అతను వ్యక్తం చేస్తున్నాడు. ఒకసారి కోడి కత్తి పోయింది, ఇంకోసారి గొడ్డలు పెట్టుపోయింది, ఇప్పుడు గన్ను వచ్చింది. అంటే వీళ్ళకందరూ కూడా వినాశనానికి, సమాజం నాశనం చేయడానికి ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తి తిక్కశంకరయ్యే ఈ జగను. అటువంటి ఆలోచన పరుడు కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచన రావు అతనికి. ఏది కూడా సమాజం చెడిపోవడానికి ఏ ఆయుధాలు ఉపయోగపడతాయో ఆయుధాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్పితే పుస్తకం, పెన్ను, కలం అనేటువంటి ఆయుధాలు మనకి ఏమాత్రం కూడా రుచించవు. పురాతనంలో విజ్ఞానం నేర్పారంటే సమాజం బాగుపడిందని ఋషుల దగ్గరకు పోయి తెలిపించుకొని మంచి పదాలు నేర్చుకొని ఒక ఊరి పేరు, ఒక మనిషి పేరు పెట్టాలన్నా కానీ వాళ్ళ పంతులు గారి దగ్గర పోయి మా పిల్లాడికి పలానా పేరు పెట్టండి అంటే మంచి పేరు పెట్టని అడిగి మరి పెట్టించిన నక్షత్రాలను పెట్టి. కానీ ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే సమాజాన్ని ఎలా పాడు చేయాలి అనేటువంటి భావం తప్పితే సమాజాన్ని పాడు చేయాలా, జన యొక్క అభిమానాన్ని చూడగలనేటువంటి ఆలోచన భావాన్ని అతని కనుసూపు మేరలో కనపట్టలేదని స్పష్టం అవుతుంది. ఈ గన్ను అనేటువంటిది తన జీవితాన్నే కాదు, సమాజాన్నే కాదు, ఇవాళ విద్యార్థులపైన గంజాయి, సారాయి అనేటువంటి విధానాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసావు. గతంలో మీ బాబాయినే చంపేస్తే ఎవడో చెప్పుకోలేక 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎవడని కనుక్కోలేకుండానే దిగెళ్ళిపోయావు. ఎవడో తెలియాలంటే కూడా పక్కన పెట్టుకొని తిరుగుతున్న ఆ యొక్క గడ్డలు పెట్టి చేసినటువంటి వాళ్ళని కోడి కత్తన్నావు. పాపం ఎవడు అమాయకుడిని తీసుకుపోయి జైల్లో పెట్టి హింసించి బెయిల్ కూడా చేసావు. చేసిన పరిస్థితి ఏంది? గొడ్డలు పెట్టినదే, బ్లేడ్ పెట్టినదే, రేపు రాబోకల్లో గన్ను ఉపయోగిద్దాం అనేటువంటి ఆలోచన ఇదే. ఈ గన్నుని కేవలం ఇక్కడ తుక్కుపట్టిన గన్నులే మీ దగ్గర ఉన్నాయి. ఈ గన్నులో బుల్లెట్ లాంటోడు ఇక్కడ లోకేష్ వచ్చాడు. ఇటువంటి గన్నులు, తుక్కుపట్టిన గన్నులకి ఆ యొక్క బిల్లెట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బిల్లెట్ ఎప్పుడు కూడా మంచి వైపు నడుస్తూ ఉంటుంది. గురి సూచి కొట్టనట్టుగానే లోకేష్ గారు ఇవాళ సమాజాన్ని బాగు చేయడానికి, విద్యార్థుల్ని సమాజంలో మంచి సరిమార్గం నడిపించడానికి ప్రత్యేకమైన సంస్కరణలు తీసుకొచ్చి వీళ్ళ విద్యా విధానంలో మంచి మార్కులతో ఉత్తీర్ణతో ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోయేటట్టు చేస్తూ ఉన్నాడు.
అలానే కాదు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలు, గొడవలు, ఒకరిపైకి దోపిడీలు, రేప్ సీన్లు, సంపుకోటాలు చాలా తగ్గిపోయినాయి. గత 5 సంవత్సరాలకి ఇప్పుడు చూస్తే ఎంత మార్పు వచ్చిందో రాష్ట్రంలో జనం అందరూ తెలుసుకున్నారు. కాబట్టే మళ్ళా గన్ను అంటే గన్నని జగన్ పేరు చెబితేనే జనం భయపడేటువంటి పరిస్థితి ఇవాళ జనవందరిలో ఉంది. ఇక నీకు ఎక్కడ జనావిషయం లేకుండా ఎక్కడో జోబిదంగల్ని సినిమా టికెట్లో అమ్మేటువంటి వాళ్ళని బ్యాచ్ని పోగు చేసుకొని ధర్నాలు రాస్తారోకోలు అనేటువంటిది మేము ఇంకా ఈ రాష్ట్రంలో చేయాలి, ఏదో చేయాలని చెప్పేసి భయభ్రాంతులను గురిపెట్టడానికి ఒక రౌడీ ముక్కలు వేసుకొని నువ్వు తిరుగుతున్నావు తప్పితే ఇవాళ కూడా సభ్య సమాజంలో పనిచేయాలనేటువంటి ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులను కూడా సలహాదారులుగా నువ్వు పెట్టుకోవట్లేదు. నువ్వు పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా సమాజం చెడిపోవడానికి ఆలోచన చేసే వ్యక్తులు మాత్రమే పక్కన పెట్టుకుని ఇలా రాణిస్తున్నావు. అదేంటంటే రేపు మళ్ళీ మేము వస్తే ఇవాళ మా నాన్న చంపాం, మా బాబాయిని చంపాం, రేపు జనాన్ని కూడా చంపుదాం అనేటువంటి ఆలోచనతో పబ్లిక్గా చెబుతున్నావు. ఎంత దుర్మార్గం అయింది. రేపు అధికారంలో వస్తే ఏదైనా బాగు చేస్తానని ప్రజల్లో పోవాలే కానీ నేను వస్తే నేను సర్వేస్తాను, నువ్వు వస్తే నువ్వు ఇతర దేశాలకి వీసాలు తీసుకోవాలనేటువంటి మాటలు మాట్లాడితే ఎవడే నీకు ఓట్లేసేది రేపు పొద్దున? ఇదే సమాజానికి నువ్వు ఇచ్చేటువంటి ఆలోచన విధానాలు మార్చుకోవా, బుద్ధి తెచ్చుకోవా బాబు. ఎక్కడైనా చేర్చుకుంటే ఆ రోజాని, అంబటి రాంబాబుల్ని వీళ్ళందరినీ తీసి పక్కన పెట్టి మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు పెట్టుకోవా బాబు. అమాయకుల్ని అలాంటి వాళ్ళని పెట్టుకోగానే ఇలాంటి వాళ్ళని పెట్టుకొని సమాజాన్ని నాశనం చేసేటువంటి వ్యక్తులతోటి నువ్వు కూడా ముందుకు రామాక. ఎందుకంటే మీ చరిత్ర అయిపోయింది. ఇక జగన్ అనేటువంటి విధానం పోయింది కాబట్టి ఇక గన్లు పట్టుకొని అడవిలో పోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. గతంలో నక్సలైట్లు చూస్తే భయపడేవాళ్ళు, నక్సలైట్లు చూస్తే సమాజం బయటపడేది. ఆ నక్సలైట్లట మోడీ గారు ఇలా రాష్ట్రంలో భారతదేశంలో లేకుండా చేశారు. అట్లాంటి బాధ్యతను ఇంకా తీసుకోవాలనుకుంటున్నావు. నిన్ను ఏరేసేటువంటి బాధ్యత ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్నారు. రేపు పొద్దున మోడీ గారు కూడా తీసుకుంటారు నిన్ను. ఆ గన్నులతో ఉంటే లాస్ట్ ఇక నువ్వు కనపడు, జనానికి దూరం అవుతావు, బీహార్ జైల్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి, నువ్వు అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసిన పరిస్థితులు తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు తిరగలిగేటువంటి నైతిక విలువలు నీకు లేవని చెప్పేసి అని కూడా జనం అందరూ చెబుతా ఉన్నారు. ఇకనైనా మార్చుకో, బుద్ధి మార్చుకో. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 2 సంవత్సరాలు చాలా బాగుందండి. ఇబ్బంది ఏం లేదు. ప్రజలు ఎవరి పనులు వాళ్ళు సాఫీగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. గత 5 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాం. చాలామందికి ఫైనాన్షియల్గా కానీ లేదా మానసికంగా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే చాలా ఇబ్బందులు పడ్డారు. అది పైకి కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము. ఇప్పుడున్న 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగుంది. అంటే రాజధాని అనేది నీకు ప్రతిసారి మార్చుకుంటూ పోవడానికి కుదిరేది కాదు. ఏదైనా మావిగన్ను కానీ 3 రాజధానులు కానీ ఒక స్టాండ్ మీద ఉండి కంటిన్యూగా నడవచ్చు, తప్పులేదు అది. కాకపోతే ఇప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు కొంతలో కొంత నీకు వచ్చిన 40% ఓట్లో 10-15% ఓటింగ్ పడే ఉంటుంది. నువ్వు మావిగా నన్ను మార్చినప్పుడు ఆ 15% ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకపోతే బాగోదు. అది చెప్పి నువ్వు దేనికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు మావిగన్ అనేది ఇప్పుడు అయ్యే పని కాదండి. ఇప్పుడు అమరావతిలో ఎంత ఖర్చు పెట్టారు అనేది మనకు అనవసరం, కానీ కొన్ని వేల మంది జీవితాలు రోడ్డు మీద పడతాయి. మెయిన్ వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. నువ్వు రైతులు భరోసా అని చెప్పి మన రాజధానిలోకి వెళ్ళావు. ఏ రైతు భరోసా అంటే ఇచ్చిన వాళ్ళు రైతులు కదా, ఇవ్వని వాళ్ళు రైతులా? నువ్వు ఎవరి పరిరక్షణ కోసం వెళ్ళాను కూడా ఆలోచించాలి. జనాలు నమ్మరండి. ఓటేసే టైంలో ఆలోచించి ఓటేస్తారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు అని మనం చాలా మందిని అనుకుంటాం, కానీ వీళ్ళు చాలా తక్కువ ప్రమాదం. ఈ డబ్బులు తీసుకొని ఓటేసే వాళ్ళు చాలా తక్కువ ప్రమాదం. ఎక్కువ ప్రమాదం 3 రకాలు ఉన్నాయి. ప్రాంతం చూసి, కులం చూసి, మతం చూసి, ఈ 3 చూసి ఓట్లు వేసేవాళ్ళు అత్యంత ప్రమాదకరం. వాళ్ళు అసలు తీవ్రవాదులతో సమానం. అది ఆలోచించుకోవాలి. కానీ కొంతలో కొంత మార్పు వచ్చిందిలేండి. లాస్ట్ 5 సంవత్సరాల్లో కొంచెం దెబ్బ పడింది కాబట్టి ప్రజలకి అన్ని విధాలుగా కాస్త కూస్త మార్పు వచ్చింది. ఇబ్బంది ఏమి లేదు. ఒక్కొక్క వర్గాలు కొంతమంది నచ్చుతారు కదా, ఆ నచ్చినప్పుడు వాళ్ళు దానికి మద్దతు తెలుపుతారు. మనకు హిందుత్వం మీద దాడి అనేది ఇప్పుడు కాదులేండి, 1000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అది వివిధ రూపాల్లో ఉంది. ప్రజల్లో కొంచెం అవగాహన వస్తే ఆటోమేటిక్గా బయటపడతారు. చెప్పలేమండి, అది కావాలని చేసిందే కదా. ఆయన అజ్ఞానంతో ఏం మాట్లాడలేదు కదా. అది కావాలని చేసిందే. జైలుకి వెళ్తానన్న సంగతి కూడా ఆయనకు తెలుసు. కావాలని చేస్తారు అంతే. వాళ్ళేమో అదే కదా జరిగేది. ప్రజల్ని డివైడ్ చేయటానికే కదా. ఎవరేం మాట్లాడినా సరే వర్గాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా డివైడ్ చేయడానికి ఇవన్నీ మాటలు వస్తాయి. కొంతమంది సపోర్ట్ కోసమే వీళ్ళు బాధలు పడతా ఉంటారు. ప్రజలు ఎప్పుడు అమాయకంగా ఏముండరు. ఓటింగ్ జరిగేటప్పుడు ఎవరికి వేయాలో ఏంటి వేయాలో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు ఇవన్నీ పట్టించుకోడండి. ఎవడు జైల్లో ఉన్నా పట్టించుకోడు, ఎవడు బయట ఉన్నా పట్టించుకోడు. నా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, చదువుకున్న దానికి ఫలితం ఉండాలి అనుకున్నప్పుడు ఆ ట్రాక్ లోనే ఆలోచిస్తారు ఓటేసేటప్పుడు. అంతేగాని వాడి కుటుంబం కన్నా ఇవన్నీ ఎక్కువ కాదు కదా.